ఇవాళ లాజికల్ ఆపరేషన్ బిట్వీన్ ఇమేజెస్ చూద్దాం. లాజికల్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ఇమేజెస్ ఎట్ బిట్ లెవెల్. ఈ ఆపరేషన్ ఏంటంటే బిట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తాం మనం. ఈచ్ పిక్సెల్ వాల్యూ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బైనరీ వాల్యూ 0 or 1. ఈ ఆపరేషన్ ఏంటంటే ఒక్కొక్క పిక్సెల్ వాల్యూని మనం either 0 కానీ 1 కానీ రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ది ఎండ్ ఆపరేషన్. ఫార్ములా చూసుకుంటే C(x, y) ఈక్వల్ టు A(x, y) ఇంటర్సెక్షన్ B(x, y). Resulting pixel value is 1 if both input values are 1, otherwise the result is 0. సేమ్ మీకు తెలుసు కదా ఎండ్ ఆపరేషన్ సేమ్ ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా అలాగే వర్క్ అవుతుంది. రెండు పిక్సెల్స్ ఒకవేళ 1 అయితే 1 వచ్చింది, మిగతా అన్ని కేసెస్లో 0 వచ్చింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇదొక ఇమేజ్. ఇక్కడ 1 ఇంటర్సెక్షన్ 0 0 0 ఇంటర్సెక్షన్ 1 0 0 ఇంటర్సెక్షన్ 0 0 1 ఇంటర్సెక్షన్ 1 1. యూస్ కేసెస్ చూసుకుంటే మాస్కింగ్, రీజన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్ చూద్దాం. ఫార్ములా చూసుకుంటే C(x, y) ఈక్వల్ టు A(x, y) యూనియన్ B(x, y). రిజల్టింగ్ పిక్సెల్ వాల్యూ ఈజ్ 1 ఇఫ్ ఎయిదర్ ఆఫ్ ది ఇన్పుట్ పిక్సెల్ ఈజ్ 1. సేమ్ ఆర్ ఆపరేషన్ లాగే 1 రెండు పిక్సెల్స్లో ఒకటి 1 ఉన్నా ఆన్సర్ వచ్చేది 1, ఏ 1 లేకపోతే ఆన్సర్ వచ్చేది 0. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇదొక ఇమేజ్ కదా. 1 యూనియన్ 0 1 0 యూనియన్ 1 1 0 యూనియన్ 0 0 1 యూనియన్ 1 1. యూస్ కేసెస్ చూసుకుంటే కంబైనింగ్ 2 ఇమేజెస్, బ్లెండింగ్ ఇమేజెస్. నెక్స్ట్ XOR ఆపరేషన్. ఫార్ములా ఏంటంటే C(x, y) ఈక్వల్ టు A(x, y) XOR B(x, y). రిజల్టింగ్ పిక్సెల్ వాల్యూ ఈజ్ 1 ఇఫ్ ద ఇన్పుట్ పిక్సెల్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఒకవేళ రెండు డిఫరెంట్ అయితే బిట్స్ 1 వచ్చింది, రెండు సేమ్ అయితే 0 వచ్చింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇదొక ఇమేజ్ కదా. 1 XOR 0 ఈక్వల్ టు 1 0 XOR 1 ఈక్వల్ టు 1 0 XOR 0 ఈక్వల్ టు 0 1 XOR 1 ఈక్వల్ టు 0. యూస్ కేసెస్ చూసుకుంటే ఎడ్జ్ డిటెక్షన్, చేంజ్ డిటెక్షన్. నెక్స్ట్ నాట్ ఆపరేషన్. ఫార్ములా చూసుకుంటే C(x, y) ఈక్వల్ టు నాట్ ఆఫ్ A(x, y). రిజల్టింగ్ పిక్సెల్ వాల్యూ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఇన్పుట్ వాల్యూ. 0 becomes 1 1 becomes 0. ఇది సేమ్ తెలిసినట్టు నాట్ ఆపరేషన్ లాగే. 0 ఉంటే 1 అయింది, 1 ఉంటే 0 అయింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఒక ఇమేజ్. దీని యొక్క నాట్ ఏంటంటే 1 ఉంది కాబట్టి 0 0 ఉంది కాబట్టి 1 0 ఉంది కాబట్టి 1 1 ఉంది కాబట్టి 0. యూస్ కేసెస్ ఏంటంటే ఇన్వర్టింగ్ బైనరీ మాస్, క్రియేటింగ్ నెగిటివ్ ఇమేజెస్.